ఓం నమ శివాయ. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సజీవ శరదాం శతం అన్నటువంటి ఈ శ్లోకానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తెలుసా? ఇది ఎంత పవిత్రమైనదో ఒక్కసారి మనం దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే, ఓ అదృష్టవంతురాలా, ఓ అదృష్టవంతురాలా, నేను నీతో చిరకాలము జీవించుటకు ఈ పవిత్రమైన మంగళసూత్రాన్ని నీ కంఠమందు బంధిస్తున్నాను. నీవు సుమంగిళగా నూరేళ్లు జీవించు అని ఈ పవిత్రమైనటువంటి మంగళసూత్రం శక్తి ఏంటో పార్వతీదేవికి తెలుసు. అందుకే అమృతం కోసం రాక్షసులు దేవతలు ఆ రోజు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటి విషాన్ని ఆ పరమేశ్వరుడికి తాగమని చెప్పినటువంటిది పార్వతీదేవి. అయితే పరమేశ్వరుడు తన కంఠమునందు ధరించాడు. అలా ఆ పరమేశ్వరుడు అలా ఉండడానికి, బంధించడానికి గల కారణం ఏమిటో తెలుసా? అక్కడ కట్టినటువంటి ఆ మాంగళ్యం యొక్క, పార్వతీదేవి మెడలో కట్టినటువంటి మాంగళ్యం యొక్క గొప్పతనమే. దానివల్ల కలునికి ఎటువంటి ప్రాణభయము రాలేదు. అంతటి విశిష్టమైనటువంటి ఈ మంత్రం వధువు మెడలో వరుడు కట్టినప్పుడు చెప్పినటువంటి మంత్రం.